ఉన్నారు ప్రభువా. 2 నెలల ప్రయాస, ఎదురుచూపు, నిరీక్షణ, వైరాగ్యం, పట్టుదల, భారం, కన్నీటి అభిషేకం. ఈరోజు ప్రభువా మీరు తీర్చబోయారు, తీర్చుతున్నారు, తీర్చనై ఉన్నారు. మాతో మీరు మాట్లాడండి. నిజంగా గత సంవత్సరం ఇక్కడ అయ్యా విత్తనం వేయటం ఒక చిన్న మొక్కగా మేము బయటకు వచ్చినాం. అలాగే ప్రభువా మళ్ళీ అనగదొరకబడకుండా, అలాగే చనిపోకుండా అయ్యా అనేక ద్రాక్ష చెట్టు తీగలు ఎలా వ్యాప్తి చెందుతున్నాయో ఆ రీతిగా నాయన మేము వ్యాప్తి చెందటానికి కృప చూపించండి. హృదయాలు సిద్ధపరచండి. లోతైన ఉపదేశాలు అయ్యా ఒక్కొక్క మాట ఒక్కొక్క అగ్ని కణముగా అయ్యా మా హృదయాల్లో దూరి గొప్ప కార్యం చేయడానికి మీరు సాయించండి. ప్రాంతాన్ని పట్టుకోండి, ప్రాంతాన్ని దర్శించండి. కన్నీటితో విత్తనాలు విత్తువాడు ఒక అనుకుదినాన సంతోషంతో పనులు మోసుకుంటూ గంతులు వేసుకుంటూ వస్తాడు. అట్టి వాగ్దానం నిశ్చయముగా ఈ పరిచర్య పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తాం. ప్రతి విధమైన ఆటంకాలు, వ్యతిరేకపు హృదయాలు, స్వార్థపూరితమైన ఆలోచనలు, ప్రతి సాతాను నడిపింపు యేసుక్రీస్తు నామములో నశింపబడును గాక. మీకు మహిమ కలుగును గాక. మీ స్వరము ఇక్కడ వినిపింప చేయబడును గాక. మీ అభిషేకము ప్రోక్షింపబడును గాక. మీ ఆత్మ పెనుగాలు వీయును గాక. బలమైన ఆత్మ కార్యము మీద జరిగించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసయ్య నామమునికి మనల్ని సమర్పించి అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని మనం ఆహ్వానించిన దైవజనులు మరి పేటయ్య గారికి ఈ సమయం మనం అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ మహిమ గల సేవకు బేతేల్ అపోస్తలిక్ చర్చ్ యానివర్సరీకి, మొదటి యానివర్సరీకి నన్ను ఆహ్వానించిన దైవజనులు, ప్రియులు పరిశుద్ధరాజు గారికి యేసుక్రీస్తు పేరిట నా వందనాలు. మరి మన మధ్యలో ఉన్న పెద్దలు దైవజనులు ప్రభాకరయ్య గారికి యేసుక్రీస్తు పేరిట వందనాలు. మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మొదటి సంవత్సరం గడిచింది, సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఒక సంవత్సరం పిల్లలు కదా, అంతగా తెలియకపోవచ్చు ఊహ. దేవునికి స్తోత్రం. అయ్యగారు కూడా చెప్పినట్టు చిన్న మొక్క అని పోల్చారు. ఖచ్చితంగా దాని వేర్లు గనక ఆ జీవజల నదిలో వేరు తన్నితే ఖచ్చితంగా అది ఎత్తైన ఒక వృక్షంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఈ చెట్టు నీడకు అనేక పక్షులు రాబోతా ఉన్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభువు నా హృదయంలోంచిన మాట మీతో పంచుకొని నేను సెలవు తీసుకుంటాను. పరమగీతం, పరిశుద్ధ గ్రంథంలో పరమగీతం దేవుని సంఘాన్ని గురించి అత్యంత వివరంగా, మర్మంగా తెలియపరిచే గ్రంథం పరమగీతం. ఇది పరలోకపు పాట. 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులు అమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతో పరిమళించుచు వచ్చు. ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారం. వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. చాలు. రాత్రి భయము చేత వారు ఖడ్గమును ధరించి ఉన్నారు. మనలందరూ కూడా ఒక్క మాట నాతో మాట్లాడయ్యానండి. ఒక్కసారి ఏదైనా ఒక్క మాట మోసుకొని వెళ్తాను ప్రభువా, ఒక్క మాట నాకు అనుగ్రహించండి నాయన అంటూ ప్రభు సన్నిధిలో ప్రకటించువాడ, ఒప్పించువాడ, గ్రహింపు చేయువాడ, సమ్మతి గల మనసునిచ్చువాడ, వాక్య స్వరూపి, సత్య స్వరూపి, మాట్లాడు దేవుడా, సంఘమును కట్టువాడ, రాకడకు సిద్ధపరచువాడ. స్తోత్రమయ్యా. నేనే తగ్గిపోవాలి నాయన, మీరే హెచ్చించబడాలి, నేను మరుగైపోవాలి, మీరు ప్రత్యక్షమవ్వాలి. నీ వాక్యమే పైకెత్తబడును గాక, నీ వాక్యమే ఘనపరచబడును గాక, నీ వాక్యమే ప్రత్యక్షమగును గాక.
యేసు రక్తమును ప్రోక్షించుకుంటూ దూతల పరిచర్యను కోరుకుంటూ మీరే మీ శైలిలో మీ స్థాయిలో స్వేచ్ఛగా కదలాడి దేవా ఈ సంఘము పట్ల సేవ పట్ల నీకున్న గొప్ప ప్రణాళికను బయలుపరిచి మీరు మహిమ పొందమని యేసయ్య నామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీరు నా వైపు చూస్తూ ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. మొదటి సంవత్సరం అవుతూ ఉండగా దేవుడు తన సంఘం పట్ల ఉన్న ఉద్దేశం ఏమిటో మీరు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. పరమగీతంలో సంఘమును పావురమా అని పిలిచాడు, నారీమణి అని పిలిచాడు, ఉద్యానవనం అని పిలిచాడు, షోలంబితి అని పిలిచాడు, సౌందర్యవతి అని పిలిచాడు. ఇంకా పలు రకాల వర్ణనలు పరమగీతంలో సంఘమును గురించి దేవుడు మాట్లాడినట్లుగా మన వాక్యంలో చూస్తాం. హల్లెలూయా. అయితే వాటితో పాటుగా సంఘాన్ని దేవుడు దేనితో పోల్చాడు, సంఘమును గురించిన ఒక అవగాహన, మరొక ఉపమానము, మరొక సందర్భాన్ని కూడా ఈ పరమగీతంలో ఉంచాడు. అదే మనం చదువుకున్న మాట, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. పల్లకి అంటే ఖచ్చితంగా రాణి గారి కోసమే తయారు చేసింది సొలొమోను రాజు గారు. ప్రియుడు యేసు ప్రభుకి గుర్తు, ప్రియురాలు సంఘానికి గుర్తు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మోషే చేత చేయబడిన మందస్సమేమో నలుగురే మోసారు, గాని ఈ సొలొమోను పల్లకి అంటే 60 మంది అంట. అంటే 30 మంది లెఫ్ట్, 30 మంది రైట్, అంటే 30 మంది నడకకు కాళ్ళకు గ్యాప్ ఉండేటట్లుగా. అంటే ఎంత పెద్ద పల్లకండి. నేను అంటున్నా, అమ్మా ఒక్క రాణమ్మకి అంత పల్లెక అవసరమా? ఆమె ఏమన్నా ఇంకేమన్నా చాలా పెద్ద 100, 200, 300 కేజీలా? కాదు కదా. మరి ఎందుకు 30 మంది మొయ్యాలి అంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన సంఘము ఉండే పల్లకి ఎప్పుడు పెద్దగా ఉండాలనే దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉండే ఆ మందస్సం, ఆ కరుణాపీఠం మీద కూర్చుని ఆ నిబంధన మందస్సం ఏమో నలుగురు మోస్తే చాలంట. కానీ ఈ సొలొమోను పల్లకి అనే సంఘమునకు గుర్తుగా ఉన్న ఈ పల్లకి 60 మంది దాన్ని మోస్తున్నారంట. ఇటు 30 అటు 30. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, నోవాహు ఓడ ఎంతమంది ఎక్కారు? 8 మంది. వెరీ గుడ్ అమ్మా, 8 మంది కదా. మరి ఎంత పెద్ద వాడది? 3 అంతస్తుల వాడ. ఎందుకో అంత పెద్ద చేయించాడు? 8 మందేగా. హల్లెలూయా. మీకు సంగతి తెలుసా? 120 సంవత్సరాలు ఓడను కట్టించి దేవుడు ఓ పక్క ఓడని కట్టిస్తున్నాడు, ఇంకో పక్క నీతిని ప్రకటింపజేస్తున్నాడు. అంటే 120 సంవత్సరాల్లో 8 మంది కాకుండా ఇంకెవరైనా ఓడెక్కుతారేమోనని. ఇక్కడ ఎందుకు ఇంత పెద్ద చర్చి కట్టాడు? ఇంత ఓడెందుకు, ఇంత పల్లకెందుకు? ఎవరైనా వస్తారేమోనని. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో దేవుడు తన సంఘమును, తన మందిరమును ప్రజలతో నింపును గాక. హల్లెలూయా. మన దర్శనం ఎప్పుడు విశాలంగానే ఉండాలి. మనం పక్షిరాజులాగా పైన ఎగరాలి, కానీ కింద తిరగకూడదు కాకిలాగా. పక్షిరాజు ఎక్కడో తిరిగిద్ది, అది ఎక్కడో ఎగురుతూ ఉంటది కాలుష్యం లేని చోట. కానీ దాని కన్నులు భూమి మీద ఉన్న చిన్న పిచ్చికి పిల్ల కూడా, కోడి పిల్ల కూడా దాని కంటికి బాగా కనపడింది. పక్షిరాజు వలె మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన దర్శనం, మన వ్యూ, మన విజన్, మన యొక్క టార్గెట్ అనేది చాలా పెద్దదై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2010 నుంచో సుమారుగా 9 నుంచో నాకు పరిచయం. మరి సత్యానందం గారు, పరిశుద్ధరాజు గారు, జాషువా డానియల్ గారు, వీళ్ళు ఫస్ట్ నాకు వారు పరిచయం. ఆ తర్వాత మరి అన్నదమ్ములందరూ పరిచయం అయ్యారు. హల్లెలూయా. పెదయాదర వచ్చినట్టు నన్ను ఫస్ట్ నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాలు అవుతుంది. 2021 అంటే దాదాపుగా వీళ్ళ పరిచయం 10 ఏళ్ళు. ఇప్పుడు నా దర్శనం, నా గురి, నా భారం ఎక్కడికి వెళ్ళిందంటే ఇప్పుడు అర్జెంటుగా ఢిల్లీలో సంఘం పెట్టాలనుకుంటున్నా. అక్కడికి వెళ్ళింది. మరి దేవునికి స్తోత్రం చెప్పండి. సరదా చెప్పట్లా. నేను ఎందుకో సంఘం అనుకోగానే అక్కడ పొల్యూషన్ పెరిగింది. నాకు అర్థం కావట్లా. ఒక ఇల్లు తీసుకోవాలి, అద్దెకి తీసుకోవాలని చూస్తున్నాను. ఒక అద్దెల్లు కోసం వెతుకుతా ఒక 4-5 చెప్పాను, చూసి పెట్టండి అయ్యా ఒక అద్దెల్లు, అక్కడ నేను ఒక పరిచర్య మొదలు పెట్టాలనుకుంటున్నాను, ప్రభు మాట్లాడాడు అని. మన దర్శనం ఎప్పుడు విశాలంగా ఉండాలి. మన గుడారపు తాడును తీసుకెళ్ళి ఎక్కడో వేయాలి. మీకు దగ్గర వేసుకోకూడదు. మీకు దూరంగా ఆ తాడు, ఆ మేకుని దూరంగా తెక్కొట్టాలి. దైవజనుడు అంటాడు, ఇది చిన్న మొక్క అంటే ఆయన దర్శనంలో ఏముంది? ఇది పెద్దదవుతుందని ఉంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని పిల్లలారా, కాబట్టి పల్లకీలో ఉండేది ఒక రాణియే, కానీ దాన్ని మోయటానికి 60 మంది అంట. ఈ పల్లకి అలా ఇంకో చోట ఒక బ్రాంచి మొదలుపెట్టి ఆదివారం సాయంకాలం, ఆదివారం పూట ఎప్పుడు ఖాళీ ఉంటే, ఉదయం ఖాళీ ఉందా, మధ్యాహ్నం ఖాళీ ఉందా, సాయంకాలం ఖాళీ ఉందా. ఇప్పుడు 5 ఆరాధనలు, నాతో పాటు ఒక 2 సేవకులు, మొత్తం 7 చోట్ల జరుపుతున్నాం. నేను ఒక 4 గాని 5 గాని చూడాలి, మిగతా వాళ్ళు ఒక 2 చూడాలి. వాళ్ళు బాగానే ప్రార్థన చేశారు, కానీ ఇప్పుడు నాకు క్షేమ కష్టంగా ఉంది. అయినా పర్వాలేదు, అది కదలాలి, అది నడవాలి. యేసుక్రీస్తు నామములో ఈ పరిచర్య విస్తరణ జరుగును గాక. శాఖోపశాఖలుగా బ్రాంచెస్ గా డివైడ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్యలో నుంచి సేవకులు లేపబడి ఏమిటి ఏ మార్గం అంటది చెప్పాలి అందరూ. అంటే దేవుడు సంఘ ప్రయాణాన్ని ఎక్కడుంచాడంటే అరణ్య మార్గంలో. ఏ మార్గం? ఏమిటి అడ్డు తగులుతుంది, ఏమిటి లోయ, ఏమిటి ముళ్ళులు, ఏమిటి చెత్త, లేకపోతే ఏమిటి దారి కనపట్ల. అసలు మనం ఉన్నదే అడవిలో కదా, అడవిలో నడుస్తా రోడ్డు ఏది అని అడిగారు అనుకో. తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మన మార్గం అరణ్య మార్గం, అనగా పోరాడుతూ సాగవలసిన మార్గం. ఉదాహరణ చెప్తాను, మీరు గమనిస్తే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. నా వైపు చూడండి, బైబిల్ తో పరిచయం ఉన్నోళ్ళకి ఆ రోడ్డు అర్థమైద్ది. సమూయేలు కాలములో ఫిలిస్తీయులు మందసాన్ని తీసుకెళ్లిపోయినప్పుడు 2 ఎడ్లను కాడి మోయని పాడి ఆవులను కొత్త బండిని కట్టి మందసం పెట్టి మార్గం గుండా దారిలో వదిలిపెట్టారు. దాన్ని తోలేవుళ్ళు లేకపోయినా అది కరెక్ట్ గా ఇజ్రాయేల్ దేశానికి బెత్షెమెషు పొలానికి వచ్చేసింది. అది కరెక్ట్ గా ఆ రోజు నుంచి చూసారు రోడ్డు, ఆ రోడ్డు ఉంది, ఆ రోడ్డు అప్పటికే ఉంది. ఆ హైవే రోడ్లో దేవుడు చక్కగా వాళ్ళని తీసుకుని వచ్చేయచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను హైవే రోడ్లో మిమ్మల్ని తీసుకురాను, నేను ఫిలిస్తీయుల మార్గంలో శ్రమలు ఉండవు, కాకపోతే వెనక్కి తిరిగిపోవటం ఉంటదంట. మీరు యుద్ధము చూచి భయపడి వెనక్కి తిరుగుదురేమోనని నేను అరణ్య మార్గము గుండా మిమ్మల్ని తీసుకొస్తున్నాను. ఆ మాట చదువుకు తిరిగిపోతారేమోనని. ఫిలిస్తీయుల దేశం సమీపమైనను ఆ మార్గమున నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తన ఉద్దేశంలో, సంకల్పంలో ఫిలిస్తీన్ల దేశం సమీపంగా ఉన్న అటు నడిపించలా. తన ఉద్దేశం ఏమిటంటే వాళ్ళని చుట్టూ దారియగు అరణ్య మార్గం గుండా తీసుకురావాలంట. దేవునికి స్తోత్రం. అడవిలో వస్తేనే దేవుడే ఆధారం అవుతాడు. అరణ్యంలో వస్తేనే ఆకలేసినా, దాహం వేసినా, ఏమేసినా ఎవరి మీద ఆధారపడతారు? అదే ఫిలిస్తీన్ మార్గం గుండా వస్తే దారి మధ్యలో కొనుక్కొని తింటారు. ఎందుకంటే బడ్డీ కొట్లు, కొన్ని కొట్లు ఉంటాయి కదా, అందుకని దేవుని మీద ఆధారపడరు. మన ప్రయాణం ఎప్పుడు ఆయన మీద ఆధారపడిన ప్రయాణం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. పరమగీతం తీయండి ఒక్కసారి. అక్కడ కూడా ఒక ప్రియురాలు ఎలా ప్రయాణం చేస్తుందో ఆ సంఘం చూడండి. పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనం. ఈ ప్రారంభ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే. చాలమ్మా. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గముగా వచ్చుచున్న ఈమె ఎవరు? సంఘమే కదా. అంటే ఇప్పుడు అరణ్య మార్గములో నడిచేటప్పుడు మనం ఎలా నడవాలి చెప్పండి, అందరూ అనండి. ప్రియుని మీద. దీనినే విశ్వాసం అంటారు. ఇప్పుడు నేను ఒకరి మీద ఆనుకున్నాను అనుకోండి, ఒకసారి నుంచోండి అయ్యగారు. ఇప్పుడు ఇట్లా ఆనుకున్నాను అనుకోండి, ఇప్పుడు అయ్యగారు నా బరువు వదిలేస్తే, గట్టి పట్టుకో, ఇప్పుడు నా బరువు వదిలేస్తే మనం యేసుప్రభు మీద ఇలాగున్నామా? లేదు. మనం గోల్డ్ పెట్టుకున్నాం, పక్కన బంగారం పెట్టుకున్నాం, మనకు అమ్మా నాన్నలు, కుటుంబం, కొంచెం సపోర్టు, రిపోర్టు ఏవో ఉన్నాయి మనకి. దేవుని బిడ్డలు ఉండాలంట. ఇప్పుడు అయ్యగారు తప్పుకున్నారంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను. రేపు కోటం ఉండదు, ఇక ఇంట్లో కూర్చోటమే. ఇది లీనింగ్ అపాన్ గాడ్ అంటారు ఇంగ్లీష్లో. లీనింగ్ అపాన్ గాడ్ అంటే అన్ని విషయాల్లో ప్రభు మీద ఇట్లా ఆనుకుంటే నీకు అరణ్య మార్గం కూడా ఆనంద మార్గంగా ఉంటది. చప్పట్లు కొడుతూ దేవుని ఆనంద మార్గంగా ఉంటది. ఆనంద మార్గంగా. హల్లెలూయా. అరణ్యం ఆనందం చెయ్యాలనేదే దేవుని ఉద్దేశం. అరణ్యమును దేవుడు ఒక ఆనందంగా మార్చేయాలని
ఆ సొలొమోను పల్లకి ఎక్కడ ప్రయాణించుచున్నదంటే అడవిలో ప్రయాణిస్తుంది. కొండలు, లోయలు, అడవి, దారి కనపడదు, చీకటి, క్రూర మృగాలు, భయంకరమైనటువంటి ప్రమాదాలు ఎన్నున్నా ఆ మార్గము గుండానే దేవుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అనగా శ్రమల మధ్య, ఇబ్బందుల మధ్య, కష్టాల మధ్య, పోరాటాల మధ్య వారి యొక్క నైపుణ్యత ఏంటో బయట పెట్టాలని, వారి యొక్క విశ్వాసం ఏంటో బయట పెట్టాలని దేవుడు తీసుకుని వెళ్తా ఉంటాడు. ఈరోజు ఉదయాన్నే ఒక సహోదరుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. అప్పుడు తన పిల్లవాడికి అసలు అనారోగ్యం కూడా బాగోట్లేదు. ఆయన అడుగుతున్నాడు విచిత్రంగా, ఈ మధ్యనే కొత్తగా హైందవ కుటుంబంలోంచి రక్షించబడ్డారు. ఆ సహోదరుడు అడుగుతున్నాడు ఏమనంటే, అయ్యగారు నాకేనా అందరికి ఎలా ఉంటుందా అని అడుగుతున్నాడు. అట్లా కాదు నాన్న, దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, నువ్వేం కంగారు పడబాకు, ఆయన మహిమేంటో నువ్వు చూస్తావు నమ్మితే. దేవునికి స్తోత్రం. నిన్ను బలపరచాలి, నేను విశ్వాసంలో నిన్ను స్థిరపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు కంగారు పడద్దు అని ఆ సహోదరుడికి చెప్పడం జరిగింది. అరణ్యమును గెలవాలండి సంఘం. ఈ అరణ్య మార్గమును గెలిచి వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలి. అరణ్యం దాటితేనే వాగ్దాన దేశం. ఇంకో రూట్ లేదు. మనం ఇంకో రూట్ ఉంది అనుకునేరు, ఇంకో దారి లేదు. త్రూ విల్డర్నెస్, there is no any other route to reach the giant సియోను పర్వతమును, ఆ కొండను చేరుటకు ఇంకో దారి లేదు. త్రూ విల్డర్నెస్, అరణ్య మార్గము గుండానే వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు సొలొమోను పల్లకి అడవిలో నడుచుచున్నదంట, అరణ్యములో నడుచుచున్నదంట. దేవునికి స్తోత్రం. ఈ అరణ్యమును గెలవాలంటే, ఈ అరణ్యమును గెలుస్తూ ముందుకెళ్ళిపోవాలంటే దానికి పరిష్కారం కూడా ఇక్కడ చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమిటోనండి, అంతా అడిగేస్తుంటే కిందకి వెళ్తుంది, ఇంకోసారి ఓ పైకి వస్తుంది, ఇంకోసారి నువ్వు ఎదురు తగిలి పడిపోతున్నావు, అసలు ముందుకు వెళ్ళలేకపోతున్నావు, మార్గం కనపట్ల, దారి కనపట్ల, ప్రమాదాలు ఎప్పుడు వస్తాయో తెలియట్లేదు, అంతా విచిత్రంగా అదో రకంగా ఉందండి ప్రయాణం అనే ఆలోచనలో ఉన్న ఎవరైనా ఉంటే ఈ రోజు దేవుడు నీకు ఒక పరిష్కారాన్ని చెప్తున్నాడు. ఈ రోజు నీకు దేవుడు ఒక ఆలోచన చెప్తున్నాడు. అది ఈ అరణ్య మార్గములో నీవు విజయవంతంగా సాగాలి అంటే ఏం చెయ్యాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిర్ణయించినది అడవి మార్గమే, అరణ్య మార్గం గుండానే సంఘం ప్రయాణం చేస్తే పోరాటాలతో ముందుకెళ్తా ఉంటది. అయినప్పటికీ విజయం తథ్యం. దేవునికి స్తోత్రం. విజయం ఖచ్చితంగా మనదే. ఎందుకంటే మన ప్రియుడు మన దగ్గరే ఉన్నాడు, ఆయన మీద మనం ఆనుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన మీద ఆనుకొని వెళ్ళిపోతే చాలు దేవుని బిడ్డలారా, మనకి పూర్ణ శాంతి గలవారిగా దేవుడు మనల్ని మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలకించండి చాలా జాగ్రత్తగా. ఈ అరణ్య మార్గముగా వెళుతున్న ఈ సొలొమోను పల్లకి అనే సంఘం విజయవంతంగా ప్రయాణం చేస్తూ సాగిపోతూ ఉందంట. దేవునికి స్తోత్రం. ఇలా సాగిపోతూ ఉండడానికి ఆ పల్లకి లేకపోతే ఆ సంఘము ఏ అనుభవాలలో ఉంటే సాగిపోతుందో మీకు గబగబా కొన్ని విషయాలు మీతో చెప్తాను. స్తోత్రం చెప్పండి. ఒక 3 చెప్పాలి. వాస్తవానికి నడిపింపును బట్టి, సమయాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం 2వ ఏట్లోకి మనం ఈ మందిరం కట్టుకొని అడుగు పెట్టాం కదా, మనం ఎట్లా ఉండాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి, మన విశ్వాస జీవితం ఎట్లా ఉండాలి? దేవునికి స్తోత్రం. దాన్ని ఉద్దేశించి ఒక 3 మాటలు ప్రభు ఎదుట మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరమగీతంలో అక్కడే 3వ అధ్యాయం 6వ వచనం చదువమ్మా. 6వ వచనం చదువుతున్నారు అందరూ. చూడండి, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు. చాలు. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి? మీ తలపైకి ఎత్తండి అందరూ. ధూమ స్తంభముల వలె అనండి. ధూమము అంటే పొగ. పొగ స్తంభముల వలె కనపడుతుందంట పల్లకి. మీరు జాగ్రత్తగానండి, ఇంటికి వెళ్ళి అధ్యాయం బాగా చదువుకోండి. ఆ పల్లకి యొక్క చెక్క లెబానోను పర్వతం మీద చేయబడిన చెక్కతో తయారు చేశారంట. దాని కాళ్ళు వెండంట. అమ్మా, దాని మెత్తలు మెత్తటి విచిత్రమైన కుట్టు పనితో కుట్టిన మెత్తలు అంట. యెరూషలేము కుమార్తెలు కుట్టారంట. దేవుని బిడ్డలారా, మీరు చెప్పండి, లెబానోను చెక్కలాగా ఉంది కదా, చెక్కది. దానికి వెండి దిమ్మలు అంటే కాళ్ళు వెండి కాళ్ళు పెట్టారు. ఇప్పుడు మరి దూరం నుంచి వచ్చినప్పుడు ఎట్లా కనపడాలి? మంచము లేకపోతే ఈ పళ్ళకు ఎట్లా కనపడాలి? చెక్క రూపమే కనపడాలి కదా, కాళ్ళ రూపమే కనపడాలి కదా. కానీ అడవిలో వచ్చేటప్పుడు అంటే ఇది ఇక ఆ చెక్క కనపడట్లేదు, ఆ వెండి కాళ్ళు రూపం కనపడట్లేదు. దాని రూపం ఎలా కనపడుతుందంటే ధూమ స్తంభములా కనపడుతుందంట. ఒక పొగ స్తంభంలాగా వచ్చేస్తుందంట. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం.
హల్లెలూయా. నా మాట చాలా హృదయంలోకి తీసుకోండి. అందరూ కూడా ప్రభు నామములో నేను ప్రకటిస్తున్నాను. ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే యేసు క్రీస్తు నామములో సంవత్సరములు జరుగుచుండగా సంఘ స్వరూపం మారాలి, రూపం మార్చబడాలి. నీ యొక్క రూపం మారాలి. నువ్వు రక్షణ పొందినప్పుడు చెక్కలాగున్నావు, నువ్వు రక్షణ పొందినప్పుడు చక్కటి వెండి దిమ్మల్లాగున్నావు కాళ్ళు. కానీ ఇప్పుడు అడవి మార్గం గుండా నువ్వు వెళుతున్నప్పుడు నీ రూపం అట్లాగే ఉండడానికి వీల్లేదు. నీ రూపం ధూమ స్తంభం వల్లే కనపడాలంట. మన స్వరూపం ఒక ధూమ స్తంభం వలె ఉంటే అద్భుతం ఏంటో తెలుసా? ఎంత పెద్ద చెట్టు అయినా మనకు అడ్డు కాదు. పొగకి ఏది అడ్డు చెప్పరే? ఏమా ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. పొగకి ఏదడ్డండి? పొగకి ఏమి గతుకులు రోడ్డు ఏమన్నా దానికి లెక్క? ఒక పొగకి ఏమడ్డు అసలు అంటే ఒక ధూమమునకు అది గతుకులు రోడ్డా దానికి అనవసరం, అది లోయ దానికి అనవసరం, అది కొండ దానికి అనవసరం, అది పెద్ద చిట్టా దానికి అనవసరం, అది పెద్ద నది దానికి అనవసరం, అది పెద్ద సింహమా దానికి అనవసరం. పొగ వెళ్ళిపోతానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు సంఘం యొక్క రూపం దేనిలోకి రావాలంటే ఒక ధూమ స్తంభం అవ్వాలి. నువ్వు ఎక్కడైనా పొగలేసిద్ది, పక్కకి వెళ్ళిపోతా ఉంటది, విడిలిపోయి వెళ్ళిపోతా ఉంటది పక్కకి. అది స్తంభం అవ్వాలంటే మనం ఎక్కడైనా చూడగలిగితే ధూమ స్తంభాన్ని థర్మల్ పవర్ స్టేషన్ దగ్గర చూడగలం. అమ్మా ఎన్టీపీసీల దగ్గర, థర్మల్ పవర్ స్టేషన్ దగ్గర పెద్ద పెద్ద పొగగొట్టాలు ఉండి ఆ పొగగొట్టం నుంచి పొగ వెళ్తా ఉంటే వచ్చే కొద్ది వెళ్తా ఉంటే పొద్దునికల్లా అలాగా తిన్నగా కనపడుతుంది మనకి. కానీ అక్కడ కూడా చెదిరిపోతానే ఉంటది, కానీ మనకు అలా కనబడుతుంది. అంటే ఇప్పుడు సంఘం ఏమవ్వాలి అంటే ఒక ధూమ స్తంభం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్నటువంటి ఆ మొదటి రూపం మారాలి. రక్షణ పొందినప్పుడు, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీకున్నటువంటి స్వరూపం, సౌందర్యం మారి ఒక ధూమ స్తంభం అవ్వాలి నువ్వు. సంఘము రోజు రోజుకి రూపము మారుతూ ఉండాలి. ఆ రూపం ఏమిటంటే ధూమ స్తంభముల వలె. ఒక్కొక్కరు ఎలా కనబడుతున్నారంటే ఒక్కొక్క పొగ స్తంభం లాగా అనమాట. వచ్చే సంవత్సరం నేను వచ్చి చూస్తే మీరందరూ ఒక ధూమ స్తంభంలా కనపడాలి, పొగ స్తంభాల్లాగా. వస్తా వచ్చే సంవత్సరం పిలవపోయినా వస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చి చూస్తా ధూమ స్తంభాలు తయారైనయా, పొగ స్తంభాలు తయారైనయా, దాని విషయం ఏంటో చూద్దాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఒక ధూమము అనేది బైబిల్ గ్రంథం లెక్కలో ధూమము అంటే ధూపము, ధూపము అంటే ఒక పొగ. ధూపము గురించి బైబిల్లో ఏమని రాస్తుందంటే నా ప్రార్థన ధూపము వలెను. స్తోత్రం చెప్పండి. నా ప్రార్థన ధూపము వలెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘం ఏమైపోవాలో తెలుసా? ఒక ప్రార్థనా స్తంభం అయిపోవాలి. చెప్పండి, ఏమైపోవాలి? ఒక ప్రార్థనా స్తంభం, ఒక పొగ స్తంభం అయిపోవాలి, ఒక ధూమ స్తంభం అయిపోవాలి. ఇక నీకు అడ్డే ఉండదు, అడవిలో వెళ్ళిపోతుంటావు అంతే. మేఘాలకు ఏమడ్డు? అది కూడా పొగ మేఘాలే కదా. నీళ్లతో నిండితే నీళ్ల మేఘాలు, నీళ్లు లేకపోతే పొగ మేఘాలు. ఆవిరి దానికి అట్టేది, పొగ దానికి అట్టేది. అంటే అడవిలో కూడా నీ మార్గం ఆగకుండా ప్రయాణం సాగిపోవాలంటే నీ ప్రార్థన ఒక ధూమ స్తంభములాగా తయారైతే తప్ప అవకాశం లేదు. అంటే నీ ప్రార్థనా జీవితంలో ఒక పెనుమార్పు రావాలి, నీ ప్రార్థనా రూపంలో ఒక పెనుమార్పు రావాలి. యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, మన ప్రార్థనా జీవితాలను దేవుడు ఈ పూట దర్శించునుగాక. ఒక్కొక్కరు మీ ప్రార్థన ఎట్లా ఉందో చూసుకోండి. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు నేను మాట్లాడబోతున్నాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేవుని పిల్లలారా, ఎక్కడైనా బైబిల్లో ధూమము స్తంభం వలె కట్టబడింది, ఒక మేఘం వలె అక్కడికి అలాగా కట్టబడి దగ్గరగా ఆగిపోయింది అని బైబిల్లో మనం ఎక్కడన్నా చూస్తే, అది మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే లేవియా కాండాన్ని మీరు చూడండి. లేవియా కాండం, లేవియా కాండం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేవియా కాండం 16వ అధ్యాయం అనుకుంటున్నాను, నేను చూస్తున్నాను ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 16వ అధ్యాయం 13వ వచనం అంతే. లేవియా కాండం 16, 13 చదవండి అమ్మా. ఆ ధూపము మేఘము వలె శాసనముల మీద ఉన్న ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యం వేయవలెను. ఆ ఫస్ట్ మాట ఏంటమ్మా? ఫస్ట్ మాట చాలు. అందరి పైకి అందరు చెప్పండి ఇంకోసారి. ఇప్పుడు ధూపము మేఘం అవుతుందా
ఎట్లా అవుతుందండి? సముద్రంలో అది బాగా ఆవిరి లేచి ఒక మేఘం తయారవుద్ది. ఇక్కడంట దేవుని సంకల్పం మోషేతో ఏం చెప్పాడంటే, ధూపము మేఘం అవ్వాలి. దట్ ఈస్ ద రియల్ వర్క్ ఆఫ్ ఎ ప్రీస్ట్. ఒక యాజకుని యొక్క అసలు సిసలైన కర్తవ్యం ఏమిటంటే, అతని ప్రార్థన ఒక మేఘం అవ్వాలి, అతని ధూపం ఒక మేఘముగా, ఒక స్తంభముగా కట్టాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, యాజకుడు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు పరిచర్య చేస్తాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు లెక్క ఎప్పుడు సాయంకాలం నుంచి ఉదయం దాకా ఉంటది. మనకేం ఉదయం నుంచి రాత్రి సాయంకాలం దాకా ఉంటది. ఇశ్రాయేలుది 6 గంటల నుంచి ఆ తర్వాత సాయంకాలం 6 గంటల దాకా ఒక రోజు వాళ్ళకి. అలా సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అతడు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి అతడు ధూప వేదిక మీద ధూప ద్రవ్యం వేస్తూ ఉండాలి. ఆ నిప్పుల మీద అలా వేస్తూ ఉంటే ఆ పొగ వచ్చి 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 ఉదయం తన పరిచర్య అయిపోయేటప్పటికి, ఇంకొకరికి వంతు వచ్చేటప్పటికి అతడు బయటకు వచ్చేసరికి అక్కడ ఆ మందసం మీద, ఆ శాసనముల మీద అతడు వేసిన ధూపం ఒక మేఘంలాగా కనపడుతుందంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, ఇతడు సాయంకాలం వెళ్ళి ఉదయం దాకా వేసే ధూపం ఒక మేఘముగా మారాలంటే, ఒక మేఘ స్తంభం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇతడు ఇంత సాంబ్రాణి పొడి తీసుకెళ్ళాడు అనుకో, వెళ్తా ఎంత తీసుకెళ్ళి ఇలా వేయగానే ఒక గంటకు పొగ వచ్చింది, చెదిరిపోయింది, స్తంభం ఎక్కడ? అంటే ఇప్పుడు చెప్పండి, ఒక ధూపము మేఘము వలె కట్టాలి అంటే ధూపద్రవ్యం ఎంత ఉండాలి? విస్తారంగా అనండి. మీరు ఏదో ఒకటి అంటారని భయం వేసి నాకు, విస్తారంగా నేనే చెప్పా. చెప్పండి, ఏంటిది? విస్తారమైన ధూపద్రవ్యం అనండి. ఊరికినే రాదండి, బీసెంట్ రోడ్లో దొరికేది కాదు అది. అదే పార్కింగ్లోనే, ఇక్కడ కానూరు సెంటర్లోనో రంగబాబు దగ్గర దొరకదు. హల్లెలూయా. ఎక్కడ దొరికిద్దండి? దాన్ని ఏం చేయాలి తెలుసా? 4 చతుర్విధ పదార్థాలని నూరాలండి. అంటే యాజకుడు వెళతా ఉదయం వరకు తాను తన ధూపము చేత ఒక మేఘమును కట్టుటకు సరిపడ పొడి ముందే సిద్ధపరుచుకుని వెళ్ళాలి. హోషేయ గ్రంథం పెట్టిన కేక ఏమిటి? ఇప్పుడు కాదండి, ఎప్పుడో కేక పెట్టాడు. ఏమనంటే, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు రండి. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు. కొంతమంది ప్రార్థనలో కూర్చుంటే మాటలు పెగలవు. అవును ప్రభా, అవునయ్యా, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, అప్పు తండ్రి స్తోత్రం, పొద్దాకా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇక లేదా నీకేం మాట అని నేనన్నాడు బాబు. దేవుడు అంటాడు, ఈ పొద్దు ఇంకేం రాదు మాట. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం అంటే ప్రభా నాయన, అదే నాయన, అదే నాయన, అదే ఏదో చెప్పు. రాదు. పొడుంటేగా రావటానికి. పొడి లేదు అక్కడ, పొడుంటే వస్తుంది. కొంతమంది ప్రార్థనలో కూర్చుంటే దేవుని బిడ్డలారా, వారి దగ్గర పొడి సమృద్ధిగా లేదు, పొడి విస్తారంగా లేదు. ఆ పొడి లేకపోవటం వల్ల ధూపం వేయలేకపోతున్నారు. యేసు క్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, మీ యొద్ద విస్తారమైన ధూప ద్రవ్య పొడి సిద్ధపరచబడును గాక. హల్లెలూయా. అప్పుడే ఒక ధూమమును, ఒక స్తంభమును, ఒక మేఘమును కట్టగలుగుతారు. అప్పుడే అడవి ప్రయాణం ఈ సంఘమునకు తేలికగా మారిపోద్ది. మీరు ఇంకా మనుషులుగా ఉంటే చెట్లు అడ్డు పడతాయట. నడిచేటప్పుడు లోయలోకి దబేల్మని పడిపోతారు. అదే పొగ అయ్యారనుకో, మీరు వెళ్ళిపోవటమే. మీరు ఇంకా మనుషుల్లాగే ఉండబాకండి, పొగవ్వండి. ప్రార్థన మీ ముఖంలో ప్రార్థన కనపడాలి, ప్రార్థన స్వరూపం కనపడాలి, ఆ ప్రార్థన అందం కనపడాలి. దానియేలు ముఖం చూస్తే ప్రార్థనే కనపడిద్ది, ఇర్మియా ముఖం చూస్తే ప్రార్థనే కనపడిద్ది, నెహెమ్యా ముఖం చూస్తే ప్రార్థనే కనపడిద్ది. మరి మన ముఖం చూస్తే ఈ లోక అందం కనపడకూడదు, ఈ లోక సౌందర్యం కనపడకూడదు అమ్మా, ఇంకొకటి కనపడకూడదు. మన ముఖమును కానీ మనం మనల్ని చూస్తే, ఓ ఇతను ప్రార్థనాపరుడిలాగా ఉన్నాడండి, ఏదో ప్రార్థించే తల్లిలాగా ఉందండి, అమ్మో దోమ స్తంభం, బాబోయ్ పొగ. అంటే ఆ ప్రయాణం నీకు ఈజీ అవ్వాలి అంటే అది ధూమస్తంభం అవ్వాలి. అడవి గుండా వచ్చేస్తుందంట సొలొమోను పల్లకి. ఎట్లా వచ్చేస్తుందంటే, ఒక పొగ ఒక స్తంభం లాగా ప్రయాణిస్తూ వెళ్ళిపోతుందంట. సియోనులో దేవుని సన్నిధిని కనపడే వరకు ప్రయాణం చేస్తుందంట. రాజుగారి అంతఃపురము చేరేదాకా దాని ప్రయాణం సాగుతానే ఉంది. పరలోకం చేరేదాకా మన ప్రయాణం సాగాలంటే ఒక పొగ అనగా విస్తారమైన ధూపద్రవ్యం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ విస్తారమైన ధూపద్రవ్య సాంబ్రాణి పొడి 4 పదార్థాలు: జటామాంసి, గోపి చందనం, సాంబ్రాణి, గంధపు చెక్క. ఈ 4టిని సమభాగములుగా తీసుకొని పొడి చేసి, ఆ పొడిలో కొంచెం ఒలివ నూనె కలిపి, కొంచెం ఉప్పు కలిపి, పనివాని నైపుణ్యత చొప్పున దాన్ని చేసి
ఇక అటువంటి దాన్ని ఇంకెవడో చేయటానికి వీలు లేదంట. అలాంటి ఒక ధూపద్రవ్య పొడిని తయారు చేసి అతడు లోపలికి వెళ్ళి సాయంకాలం నుంచి ఉదయం దాకా అతడు వేస్తూనే ఉండాలంట. ఇప్పుడు చెప్పండి, విస్తారమైన ధూపద్రవ్యం. ధూపము అంటే ప్రార్థన అన్నాం, బానే ఉంది. ధూపద్రవ్యం అంటే ధూపద్రవ్యం, ద్రవ్యం అన్నాం అక్కడ పొడి, ధూపద్రవ్యం. ఇందాకే చెప్పాక ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒకళ్ళు ప్రార్థనలో కూర్చుంటే ఏమి రాట్లా అంటే ఏంటి ఇప్పుడు ధూపద్రవ్య పొడి అంటే వస్తుంది అక్కడి నుంచి వస్తుంది మాట. నానా ప్రార్థన అంశములు, స్తోత్రం చెప్పండి. నీ దగ్గర ప్రార్థన అంశాలు విస్తారంగా ఉండాలి. నీకు మీ కుటుంబమే భారం అనుకో, నీ ప్రార్థన 5 నిమిషాలే. ప్రభా నా భర్తను కాబట్టి, నా పిల్లలు కాబట్టి, ఆమేన్, అంతే, అయిపోయింది. నీ భారం సంఘం అనుకో, ప్రభా నా సంఘంలో ప్రతి విశ్వాసి 50 మంది కోసం ప్రార్థన చేస్తావు, 50 కుటుంబాల కోసం ప్రార్థన చేస్తావు. కొంచెం పొగ లేచి కొంచెం స్తంభం అయ్యే అవకాశాలు ఎక్కడో కనపడుతున్నాయి. ఇక ఆ భారం నుంచి కానూరే నీ భారం అనుకో, కానూరులో ఉన్న ప్రతి కుటుంబం కోసం చేస్తావు, వీధి కోసం చేస్తావు. ఈ కానూరు నుంచి కృష్ణా జిల్లా నీ భారం అయితే, అమ్మో ధూపద్రవ్యం పెరిగింది, పొగ పెరిగింది, ఇక మేఘం పెరుగుతుంది. ఇక జిల్లాయే నీ భారం అయితే, రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం నీ భారం అయితే, భారతదేశం నీ భారం అయితే, 28 రాష్ట్రాలు 9 కేంద్ర పాలిత ప్రాంతాల క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్న వ్యక్తివైతే, 29 రాష్ట్రాలు మార్చేసినట్టున్నారు ఇక 29 రాష్ట్రాలు. అలాంటి రాష్ట్రాలు దేవుని బిడ్డలారా, వాటన్నిటి కోసం మనం రోజు ప్రార్థన చేస్తూ ఉంటే, రోజు మొరపెడతా ఉంటే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల మంది ఉన్నారు, 250 దేశాలు, ఇంకా పైన కూడా ఉండొచ్చు, 42 దేశాలు, 242 దేశాల కోసం ప్రార్థన చేస్తుంటే ఆ ధూపం ఎంత స్తంభం అవుద్ది మీరు చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత భారము కలిగి వీటందరి కోసం ప్రార్థన చేస్తే మన ధూపం ఎట్లా ఉంటుందమ్మా? ఇప్పుడు మీరు చెప్పండి, మీ దగ్గర ఎంత ధూపద్రవ్యం ఉంది? ఇప్పుడు విస్తారమైన ప్రార్థన అంశాలు మన దగ్గర ఉండాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? రాసుకుంటేనా, జ్ఞానం ఉంటేనా, తెలివి ఉంటేనా? విస్తారమైన ప్రార్థన అంశాలు హృదయంలో ఉండాలి అంటే ఛాన్స్ ఎక్కడుంది? మనలో ఏముంటే, మనం ఏం కలిగి ఉంటే? ఇది కూడా వేరే మాట కాబట్టి అడుగుతున్నా, అదే మాట చెప్పమాకండి, వేరే మాట చెప్ప. నానా దేవుని ఆత్మ, బాగానే చెప్పావు. ఇంకొంచెం ప్రార్థనకు సంబంధించి, వెరీ గుడ్. ఎవరు చెప్పారు నాన్న? వెరీ గుడ్. భారం మనకి ఎంత ఎక్కువగా ఉంటే ప్రార్థన అంశాలు అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు మీ కుటుంబమే భారం అయితే నీ ధూపద్రవ్య పొడి ఇంతే, నువ్వెక్కడ స్తంభం? ఇక ప్రయాణాలు ఇంక కష్టమే, ఇంకా చెట్టును తగులుకోవడం, పడిపోవటం, లోయల్లో పడిపోవటమే, అడవిలో పడిపోవటమే. మరి నీ కుటుంబం యొక్క భారం నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సంఘ భారం, సంఘం నుంచి ప్రాంతం, ప్రాంతం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం, దేశం నుంచి ప్రపంచం. స్తోత్రం చెప్పండి. గొప్ప చెప్పుకోవటం కాదు కానీ ఏది జరుగుతుందో అదే చెప్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన సహవాసంలో 17 ఏళ్ళుగా సేవ చేస్తున్నాను నేను. ఐఎఫ్జే, భారతదేశము యేసు కొరకే, ఇండియా ఫర్ జీసస్, ఐఆమ్ ఫర్ జీసస్ అనే విజ్ఞాపనోద్యమంలో మేము పాల్గొంటూ ఉంటున్న కారణాన్ని బట్టి దేవుడు భారతదేశం గురించి నాకు భారం ఇచ్చాడు కనుక నేను నా సంఘానికి చెప్పాను. సంఘం ఇప్పుడు వాళ్ళ పిల్లోడికి బాధ కలిగితే ఎంత ఏడుస్తారో, దేశంకి ఏదైనా ప్రమాదమో, దేశం కోసం ఏదైనా. నిన్న నెంబర్ 1 త్రిదళపతి కదండి, త్రిదళపతి రావత్ అనే వ్యక్తి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. మన భారతదేశానికి అత్యంత ముఖ్యమైన ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్కి కానీ ఇంపార్టెంట్ కమాండర్ అయిన అతను చనిపోయాడు. ప్రపంచ దేశాలు చెప్తున్నాయి ఏమనంటే, అయ్యో రావత్ చనిపోయాడా, రావత్ చనిపోయాడని వారి సంఘీభావాన్ని, వారి యొక్క వేదాన్ని తెలియపరుస్తున్నారు. ఆ మాట నేను వినగా నాకు చాలా భయం వేసింది. ఎందుకో తెలుసా? శత్రు దేశాలకు ఇప్పుడు రావత్ చచ్చిపోయాడుగా కాబట్టి ఇక పన్నాగ వేసేవాడు, ప్లాన్ వేసేవాడు ఉండడు అని ఒక సేనాధిపతి అండి, మామూలు సేనాధిపతిగా చనిపోయింది. తమిళనాడు ఊటీ దగ్గర హెలికాప్టర్ కూలి చనిపోయాడు. ఇలాంటి సందర్భాలు ఏదన్నా తెలిసినప్పుడు మన బిడ్డ కోసం ఎంత ఏడుస్తామో దేశం కోసం అంత ఏడవాలి.
సైనికుల కోసం కన్నీళ్లు విడవాలి. మొన్న ఒకరు ఫోన్ చేసి అంటున్నారు, అయ్యా ఈ రోజు అంతా నేను సైనికుల కోసం ఏడ్చాను, ఎందుకో పొద్దున్నే సైనికులు గుర్తొచ్చి ఒకటే ఏడుపు వచ్చేసింది, దేశం కోసం వాళ్ళు ఎంత పాటు పడుతున్నారని, చచ్చిపోతున్నారని చెప్పి నేను ఏడ్చాను అయ్యా అంటుంది. మంచిదమ్మా, చాలా సంతోషం అమ్మా అన్న. అంటే మన కన్నీళ్లు, మన భారం అధికమైతే తప్ప మన ధూప లేక ఆ ప్రార్థన అంశాలు, ఆ పొడి, ఆ చతుర్విధ పొడి, ఆ ధూపద్రవ్య పొడి అధికమవుదు. విస్తారమైన ధూపద్రవ్యం రావాలంటే విస్తారం అవ్వాలి మన భారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే నీ భారం ఎంతో నీ ప్రార్థన అంతా. నీ భారం ఎంత ఉంటుందో ప్రార్థన అంత ఉంటుంది. భారం 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు ప్రార్థన వస్తుంది. భారం చిన్నదైతే చిన్న ప్రార్థనే, భారం అధికమైతే అధికమైన ప్రార్థన ఉంటుంది. నెహెమ్యా గోడలు కూలిపోయినని వినగానే కొన్ని రోజులు ఏడ్చాడంట కూర్చొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో పలుకుతున్నాను, దేవుడు మీ భారమును అధికం చేయునుగాక, మీ దర్శనమును విశాలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క ప్రాంతం కోసం పోటపడేవాళ్ళుగా, ఒక్కొక్క ప్రాంతం కోసం మనం అడ్డుపడేవారిగా ఉండాలి. మహారాష్ట్ర కోసం నన్ను లెక్కడుగయ్యా, మధ్యప్రదేశ్ కోసం నన్ను లెక్కడుగయ్యా, ఇదిగో ఈ కానూరు కోసం నన్ను లెక్కడుగయ్యా. ఇక్కడున్న బిడ్డలందరూ రక్షించబడాలి, ఇక్కడున్న బిడ్డలందరూ ఆశీర్వదించబడాలి, ఇక్కడున్న వ్యక్తులందరూ, ప్రతి కుటుంబం దీవించబడాలి. కులమతములకు అతీతంగా ప్రతి ఒక్కరూ శాంతి, సమాధానం, ఆశీర్వాదం, నెమ్మది, ఆరోగ్యాలు పొందాలి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించే ఒక ధూమ స్తంభములాగా ఈ సంఘమును దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. యాస్ ఎ ప్రేయర్ పిల్లర్, యాస్ ఎ ప్రేయర్ పిల్లర్, ఒక ప్రార్థన స్తంభం లాగా, ఓ ప్రార్థన ఒక స్తంభం వలె మనం మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సరే, విస్తారమైన ధూపద్రవ్య పొడి ఉంది. అది పొడి ఒక ధూమముగా పొగగా రావాలంటే ఇంకొక కండిషన్ ఏంటో తెలుసా? నిప్పులు ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ఆ యాజకుడు ఎప్పుడు బలిపీఠము మండుతూ ఉంటేనే దాని మీద నుంచి తీసుకొచ్చిన నిప్పులే ధూపవేదిక మీద వెయ్యాలి. అంటే తన బలిపీఠం ఎప్పుడు ఏమవుతూ ఉండాలి? చెప్పాలందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా అనగా ఎప్పుడు ఆత్మలో మండుచున్న వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆత్మలో మండుచున్న వారిగా, ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా, ఆత్మలో భారం కలిగిన వారిగా ఎప్పుడు మండుతూ ఉండాలి. అర్ధరాత్రి లేపి ఓ ప్రార్థన అంశం ఇచ్చిన అప్పటికప్పుడు ఏడ్చేసేటట్టు ఉండాలి. అప్పటికప్పుడు ఏడుపు వచ్చేసేయాలి. అర్ధరాత్రి ఫోన్ చేసి, అమ్మా ఇట్లా జరిగింది, సంఘ బిడ్డలారా ప్రార్థన చేయండి అని సేవకుడు ఫోన్ చేసి చెప్పాడు అనుకోండి, టక్మన్ అప్పుడు మోకరిస్తే నీకు కన్నీళ్ళు వచ్చి అడ్డుపడిపోయేంత విజ్ఞాపన, ఆ మంట, ఆ నిప్పులు ఎప్పుడు మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ పొడి నిప్పుల మీద వేయాలి. నిప్పులు చాలా ఇంపార్టెంట్. స్తోత్రం చెప్పండి. ఇంకో కండిషన్ ఏంటో తెలుసా? ఈ యాజకుడు గుడారములోకి వెళ్ళి ఆవరణంలో చేయడి పని, అది పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో అతడు చేస్తాడు. అంటే 4 వైపులా మూయబడి ఉండాలి, 4 వైపులా తెరలు ఉండాలి. అనండి అందరూ. వెలుపలే ఈ లేవీయుడు యొక్క, యాజకుడు యొక్క కుటుంబం ఆనుకొని ఉంటది మందిరానికి. గుడారమునకు ఆనుకొని ఉండవలసిన వాడు లేవీయుల కుటుంబం. ఇప్పుడు ఆ యాజకుడు తన వంతు చొప్పున లోపలికి వచ్చినప్పుడు కుటుంబం ఏమో తెరవతల ఉంది, ఇతనేమో తెర లోపల ఉన్నాడు. ఇప్పుడు ఆనుకొని ఆ పిల్లోడికి డెంగ్యూయో లేకపోతే ఏదో వచ్చిందండి, జ్వరం, వైరస్. ఇప్పుడు లోపలికి వచ్చి పాస్టర్ గారు వేస్తాడు దూపం. మనసంతా ఎక్కడ ఉంటుంది? బిడ్డ మీదే ఉంటది కదా, భార్య మీద, బిడ్డ మీద, పిల్లల మీద, కుటుంబం మీద. అంటే నా వైపు చూడండి, ఒక యాజకుడు ఈ 4 తెరల మధ్య ఉండి తన రక్త మాంసాల ఆప్యాయతల్ని, ప్రేమల్ని అన్నిటినీ అతడు మర్చిపోతే తప్ప ధూపం వేయలేడు. ఇక్కడ ఇది ప్రార్థనకు సమర్పణది. హల్లెలూయా. ఈ 4 తెరల మధ్య ఉండాలి అతడు. ఇక సాయంకాలం నుంచి ఉదయం దాకా అమ్మో నా భార్య ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు, నా కుటుంబం ఎలా ఉంది అనుకున్నాడు అనుకో, ఈ పొడి ధూప వేదిక మీద వేసినోడు కింద వేస్తాడు, ఆ నూనె దీపస్తంభంలో పోయాల్సిన వాడు కింద పోసేస్తాడు. తేడా వచ్చేస్తుంది. ఎందుకు? మైండ్ అంతా ఎక్కడుంది? అంటే ప్రార్థనకి ఒక సమర్పణ ఉండాలి. అందుకే నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో అన్నాడు. అంటే ఏమిటి? నువ్వు ఖచ్చితంగా మైండ్ కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. ఓ జనాలు తిరిగేసే దగ్గర సోదరం సోదరం సోదరం, అమ్మాయి బీరకాయ కూర ఎట్టుందో చూడండి, అమ్మాయి నలుగురే ప్రభా, సోదరం సోదరం సోదరం, అమ్మాయి ఇంకో దాన్ని పప్పుచారు పెట్టాం కదా, దానికి తాలింపు వేసేసండి ప్రభానికి సోదరం 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 సోదరం. ఈ ప్రార్థనలు తాలింపు ప్రార్థనలాగే ఉంటాయి. ఇవన్నీ మొత్తం నటనే, అంత మొత్తం డ్రామా. అట్లా ఉండకూడదు. నీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోమని నేను చెప్పలా, యేసు ప్రభు చెప్పాడు.
యేసు ప్రభు చెప్పాడు, నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే దేవుని పిల్లలారా, గదిలోనికి ఎందుకు వెళ్ళాలి అంటే ఇక మిగతా వాటి మీద కాదు, మనసు ఆయన పాదాల మీద, నీ హృదయంలో పెట్టిన భారం మీద, ఆ అంశం మీద, ఆ విషయం మీద ప్రార్థనలో ఉండాలంట. ఆ టైంలో ఎవరు వచ్చి డిస్టర్బ్ చేసినా సరే భూమి మీద నీకు అసలు అంత కోపం ఇంకెప్పుడు రాకూడదు, అంత కోపం రావాలి. రాకపోతే నువ్వు తేడా అని అర్థం. అంటే ఏమిటి? దేవుని విషయంలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఒక బాధ రావాలి లోపల. అరే ప్రార్థనలో ఉన్నాను కదరా, ఇప్పుడు ఎందుకు? అందుకే ఫోన్ను కానీ అన్నిటిని కానీ ప్రార్థన జీవితానికి, విజ్ఞాపన జీవితానికి అడ్డు ఉండకూడదు. హల్లెలూయా. చాలా మంది అదేంటో కూర పొయ్యి మీద పెట్టి ప్రార్థన చేస్తారేంటి? కూర పొయ్యి మీద పెట్టి ప్రార్థన చేయొచ్చు అసలు? ఒకవేళ చెయ్యాలనుకుని నడిచిద్ది అసలు? అది మాడిపోతుందో తెలియదు. అందుకు మొదటిది విస్తారమైన ధూప ద్రవ్య పొడి ఉండాలి, ప్రార్థనాంశాలు అధికంగా ఉండాలి. ప్రార్థనాంశాలు అధికంగా ఉండాలంటే భారం అధికంగా ఉండాలి. ఆ తర్వాత నిప్పులు ఉండాలి అక్కడ. ఆ తర్వాత 4 తెరల మధ్య నీవు మనస్సుని ప్రార్థన మీద నిలిపేటట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కుటుంబానికి నువ్వు వేరుగా, అనగా ఒక తెరట్టు ఉండాలి. ఆప్యాయతలకి, మమతలకి, అనురాగాలకి, బాధలకి, కష్టాలకి పడేయాలి. అవన్నీ నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. అప్పుడే ధూపం వేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక ఆప్షన్ ఏంటో తెలుసా? దానికి పైకప్పు ఉండాలి. చెప్పండి, గుడారానికి ఏముండాలి? నువ్వు వెళ్ళిన గదిలోకి, అక్కడ వెళ్ళిన యాజకుడు ఉండేటువంటి యాజకత్వం చేసే దగ్గర పైకప్పు ఉంటది. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఈ పైకప్పుకి 3 రకాలైనటువంటి తెరలు ఉన్నాయండి. మేక వెంట్రుకలతో ఒక చర్మంతో తయారు చేశారంట. మేక వెంట్రుకలతో తయారు చేసిన పైకప్పు ఒకటి, సముద్ర వత్సల తోలుతో చేసిన పైకప్పు ఒకటి, ఎరుపు రంగు వేసిన పొట్టేలు తోలుతో చేసిన పైకప్పు ఒకటి. అంటే 3 తోలులు ఉంటే తప్ప ఆ లోపలికి రావలసినటువంటి ఎండ రాకుండా, లోపలికి రావలసినటువంటి ఆ గాలి రాకుండా, లోపలికి రావలసినటువంటి చెత్త చెదారం రాకుండా ఈ పైకప్పు ఏం చేస్తుందో తెలుసా? సంపూర్ణంగా ఈ లోపల జరుగుతున్న ఈ భక్తి అంతటిని అది కాపాడుతుంది. ఎంత పెద్ద గాలి వచ్చినా దాన్ని తగిలింది, ఎంత పెద్ద శోధన వచ్చినా దాన్ని తగులుతుంది, ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా, పెద్ద సముద్రపు గాలి కొట్టినా సరే ఆ గుడారపు పైకప్పు కాపాడేస్తా ఉంటది. ఈ లోపల ఉన్నటువంటి దీపం ఆరిపోకుండా, ఈ లోపల ఉన్న సన్నిధి రొట్టెలు బల్ల పాడైపోకుండా, భయంకరమైనటువంటి ఏదో జంతువులు లేకపోతే ఇంకోట పైనుంచి పక్షులు రాకుండా ఆ పైకప్పు కాపాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే నీ ధూమము ఒక స్తంభములాగా, పొగలాగా, మేఘములాగా తయారవ్వాలంటే పైకప్పు ప్రాముఖ్యం. ఆ పైకప్పు ఎవరు అంటే దేవుని బిడ్డలారా, సేవకులకి వస్తే ఆత్మీయ నాయకత్వం, ఆత్మీయ నాయకులు, విశ్వాసులకు వస్తే మీ దైవజనుడే పైకప్పు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. గుడారమునకు పైకప్పు దైవజనుడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చిన సహవాసానికి నేను పైకప్పు. నేను వారి దీపమును కాపాడవలసిన వాడిని, నేను వారి రొట్టెలను కాపాడవలసిన వాడిని, వారి లోపల ధూపమును కాపాడవలసిన వాడిని. ఒక పైకప్పు స్థానములో దేవుడు ఉంచాడు. అంటే ఆ పైకప్పు ఎలాంటి చర్మం అంటే ఎలాంటి ఎండనైనా అది తట్టుకుంటుంది. హల్లెలూయా. మోషే ఒక దైవజనుడుగా అడ్డుపడిపోయాడు ఇశ్రాయేలు కోసం. అడ్డు నిలిచాడు. వెళ్ళి, ప్రభువా ఆ అగ్ని ముందు నా మీదకు పంపించు, ఆ తర్వాత వాళ్ళ మీదకు పంపించు. అంటే నీకొక దైవజనుడు, పైకప్పు, ఆత్మీయ నాయకత్వం అనేది నీకు లేకపోతే నీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ ధూపం పొగలాగా పైకి వెళ్ళిపోద్ది. కానీ నీ ప్రార్థన ఒక మేఘంలాగా, నీ ప్రార్థన ఒక స్తంభంలాగా కట్టబడే అవకాశాలు లేవు. అది అలా కట్టబడాలి అంటే పైకప్పు చాలా అవసరం. పై విచారణ అనండి. అందరూ చెప్పట్లేదు. చాలా మందికి అందరూ మేమే పై విచారణ, కానీ మాకు పై విచారణ ఏంటి? మొత్తం మాది లీడర్షిప్. నేను అంటున్నా, దైవజనుడికి మీ హృదయంలో ఎంత స్థానం ఉందమ్మా? దైవజనుడికి మీరు ఎంత విలువిస్తున్న వాళ్ళు, దైవజనుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్న వాళ్ళు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనునికి ఒక విలువ, ఒక స్థానం, ఒక గౌరవం. ఏదో ఊరు వెళ్ళిపోతున్నారు, చెప్పి వెళ్తున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోయారు, ఊరు వెళ్ళిపోయారు. పాస్ గారు అనుకుంటారు కానూరులో ఉంది గొర్రె అనుకుంటారు, కానీ అది కానూరులో లేదు, హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు పాస్ గారు అనుకుంటారు ఈ గొర్రె కానూరులో ఉందరా, కానూరులో ఉందని అంటే అక్కడి నుంచి ఫోన్ చేస్తారు, అయ్యగారు హైదరాబాద్ వచ్చా. ఎప్పుడు వెళ్ళు?
మరి నీ ప్రయాణం అంతా ఒక సేవకుడిగా, ప్రభువా నా బిడ్డ ప్రయాణం చేస్తుంది, నా ఆత్మీయ బిడ్డ, ఇదిగో నా సంఘ బిడ్డలు, ప్రభువా ఇదిగో తమ్ముడు, ఇదిగో చెల్లి, ఇదిగో అక్క, అమ్మ, ఇదిగో ప్రయాణం చేస్తున్నారు, మరి కాపుదలివిన ఒక్క మాట కళ్ళు తెరిచి అన్నా చాలండి. ఓ ఫోన్లో చేసినప్పుడు, అమ్మ ఏం భయపడబాకు, మేము ప్రార్థనలు పెడతాం, ప్రభువా నీ కుమార్తెకి క్షేమమైన ప్రయాణమే అంటే చాలు. అది నీకు పైకప్పు. నువ్వు చెప్పవుగా, నువ్వు ఈ దేవుల్లోనే వెళ్ళిపోతావు. ఈ గొర్రె ఏమో కారూరులో లేదు, ఇది ఎక్కడో ఉంది గొర్రె. మరి అక్కడ ఏ తోడేలవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. నేను అడుగుతున్నా, నీకు ఎంత వాల్యూ ఉంది నీ సేవకుడు అంటే? హల్లెలూయా. సమూయేలు వచ్చి నిలబడి బలి అర్పించేదాకా ఉన్నత స్థలం మీద ఇశ్రాయేలులు ఎవరు తమ భోజన అన్నపానములు పుచ్చుకొనరు. ఒక కాలములో దైవజనుడు అంటే పీక్ స్టేజ్ లో ఉందండి. ఎంత పీక్ అంటే, సేవకుడు వచ్చి ఉన్నత స్థలమున ఆరాధన జరిపి ఆమెన్ అనేదాకా అన్నాలు తినబాకండ్రా. ఆ ఊర్లో ఎవరు అన్నం తినేవాళ్ళు కాదు, అతను వచ్చి బలి అర్పించేదాకా. దైవజనుడు వచ్చాడు. ఎలా తెలిసింది? ఇక్కడ నుంచి చూస్తే కొండ మీదకి పొగలేసింది, అక్కడ ఒక ధూపం లేచింది, పొగలేసింది, అయిపోయింది ఇక ప్రార్థన, మనం అన్నం తినేటివేరా అని అన్నపానాలు పుచ్చుకునే కాలం సమూయేలు కాలం అది. అలాంటి దాను మొదలుకొని బెర్షెబా వరకు ఒక బలమైన దైవజనుడిగా సమూయేలు వాడబడ్డాడు. ప్రభునామములో నేను ప్రకటిస్తున్నాను, అలాంటి సేవకులకి అంతటి స్థానం ఇచ్చిన దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డగా నీ సేవకుడికి, నీ స్థానిక దైవజనుడి మీద నీకు ఒక శ్రద్ధ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఒక పైకప్పు, అతడు ఒక స్లాబ్ లాంటి వాళ్ళు. ఇప్పుడు నాకు ఒక స్లాబ్ ఉంటారు, మాకో దైవజనుడు ఉంటాడు, ఆత్మీయ నాయకుడు, మెంటర్ అంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఇంత వాక్యం చెప్పేస్తే మాకు ఎవరొద్దా? ఎవరు లేకపోతే మేఘం లేనట్టే. ఇశ్రాయేలు మీద మేఘం లేకపోతే ప్రయాణం ఎక్కడికి? మేఘం లేకుండా ప్రయాణం చేయకూడదు. ఒక ఆత్మీయ నాయకత్వం, నేనే అందరికి నాయకుడు అంటే కుదరదు. ప్రతి ఒక్కరికి ఒక నాయకుడు అంటే లేవీయులకి ఒక యాజకుడు ఉంటాడు, యాజకులకి పైన ప్రధాన యాజకుడు ఉంటాడు. స్తోత్రం చెబుదాం. ఒక ఎలీషాకు ఒక ఏలియా ఉంటాడండి, ఒక తిమోతికి ఒక పౌలు ఉంటాడు, ఒక యెహోషువకి ఒక మోషే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఒక స్పిరిచువల్ లీడర్షిప్, స్పిరిచువల్ గైడెన్స్. అలాగే సంఘానికి దైవజనుడు, ఆ దైవజనుడికి ఇంకో దైవజనుడు. దేవునికి స్తోత్రం. ఇది ఒక క్రమం, ఈ క్రమంలో వెళ్ళాలి. అందుకే మీకు జ్ఞాపకం చేస్తారు, అమాలేకీయులు అరణ్యంలో, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు చెప్పిన భోజనం టైం ఇంకా అవలా ఉంది, ఇంకొక చాలా టైం ఉంది. పర్లేదు కదా? పర్లేదమ్మా, ఆకలేసేస్తుందా? పర్లేదా? ఎందుకంటే ముందు ఆకలి నాకే వేయాలి అసలు ఫస్ట్, ఎందుకంటే అట్లా ఉంది నా శరీరం, నా పరిస్థితి. మీరు ఏదో గట్టిగా ప్రార్థన చేసినట్టున్నారు, అందుకే నిలబడిపోయి ఏదో మాట్లాడేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగానే ప్రార్థన చేశారు, అర్థమైపోతుంది. లేకపోతే ఇది అసలు ఇలా చెప్తాను అనుకోలేదు, కూర్చొని చెప్తాంలే అనుకున్నా. నాకు కొంచెం టైం ఉంది, ముందుకు వెళుతున్నా. స్తోత్రం చెప్పండి. రెఫీదీములో ఇశ్రాయేలు మీదకి అమాలేకీయులు వచ్చారు యుద్ధానికి. అప్పుడు మోషే కొండ శిఖరం ఎక్కాడంట. అహరోను హూరులు మోషేకి అటు ఇటు నిలబడ్డారంట. యెహోషువ కింద యుద్ధం చేస్తున్నాడంట. అంటే ఒక కార్పొరేట్ విజయం, ఒక సార్వత్రిక విజయం రావాలి అంటే ముగ్గురు కష్టపడతా ఉండాలి. అక్కడ మూడు గుంపులు. ఒకటి మోషే, చేతులు ఎత్తాలి, ఇదిగో దైవజనుడు మోషే చేతులు ఎత్తాలి. ఇతనికి అటు ఇటు అహరోను హూరులు ఏం చేయాలి? చేతులు ఆదుకోవాలి. హల్లెలూయా. అప్పుడే సూర్యుడు అస్తమించే వరకు ఈ చెయ్యి ఏమవుద్ది? నిలబడి ఉంటుంది సూర్యుడు అస్తమించే వరకు. అంటే దైవజనుని భారం, దైవజనుని దర్శనం, దైవజనుని శ్రమ అతడు నోరు తెరిచి చెప్పకుండానే చూస్తూనే మనం తెలుసుకొని, అయ్యా నీ కొరకు మేము ఉపవాసం చేస్తాం, అయ్యా నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, నీ కొరకు మేము కన్నీళ్లు విడుస్తాం, నీ కొరకు మేము మొరపెడతాం అని ఎత్తి పట్టుకునే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యుద్ధం చేసే యెహోషువ ఉన్నా, చేతులు ఆదుకునే అహరోను హూరు ఉన్నా, ఈ మోషే లేకపోతే వాళ్ళకి విజయం లేదు. కత్తితో ఇలా ఊపేది ఎవరో కింద? యెహోషువ. కాబట్టి ఇప్పుడు యెహోషువ ప్రజలందరికీ ఏం తీసుకురావాలి? విజయం తీసుకురావాలి. అంటే ఇప్పుడు యుద్ధం చేసేది, కష్టపడేది, కత్తి ఊపేది ఎవరు? యెహోషువ. కానీ దేవుడు అంట, అతను ఎంత కత్తి ఊపేస్తున్నా ఇక్కడ చెయ్యి లేకపోతే మటుకు ఆ కత్తి శత్రువుకి తెగదంట. తెలుసా మీకు సంగతి? ఇక్కడ మోషే చెయ్యి లెగిస్తేనే యెహోషువ చేత్తు ఊపిన కత్తికి శత్రువు పేక తెగిద్ది, లేకపోతే తెగదు. ఈ చెయ్యి దించి ఉందనుకో,
ఆ కత్తి శత్రువు కత్తి వచ్చి ఇశ్రాయేలులో పేక తెగిపోతూ ఉంటది, ఇశ్రాయేలు అరుస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలులు గెలవాలంటే దైవజనుడు ఇదిగో ఇలా చెయ్యి ఎత్తాలి. ఈ దైవజనుడు చెయ్యి ఏంటనుకుంటున్నారు? ఈ చెయ్యి అసలు స్తోత్రం చెప్పండి. ఈ చెయ్యి వాల్యూ మామూలు వాల్యూ అనుకుంటున్నారా? ఆ రోజున ఇశ్రాయేలు ముందు ఎర్ర సముద్రం వస్తే మోషే చెయ్యి పైకెత్తితే సముద్రమే చీలిపోయింది. నీ కొరకు ఏమిటండి సంఘం అంటే, ఏమిటి చర్చి అంటే, ఏమిటి ప్రార్థన అంటే, నీ కొరకు నీకు ఎదురు ఉన్న సముద్రాన్ని 2 పాయలుగా చేయటానికి నీ పక్షంగా చెయ్యెత్తే ఒక దైవజనుడు ఉండడమే. అది కదా సేవ అంటే. ఇలా చెయ్యెత్తుంచుట నొప్పి వస్తుంది, బాధ వస్తుంది, నొప్పి ఇబ్బంది వస్తుంది, పక్కనెముకలు నొప్పులు వస్తాయి. అయినా సరే ఆ ఉపవాసాలు ఆపకుండా, ఆ కన్నీళ్ళు ఆపకుండా ప్రార్థన చేసే ఒక దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సేవకుడు యొక్క పాత్ర మన జీవితంలో చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఓ దైవజనుని యొక్క ప్రమేయం చాలా ముఖ్యం. కాబట్టి సంఘ బిడ్డలారా, మీరు ఏ పని చేసినా, ఏ పని పూనుకుంటున్నా, ఎక్కడికి వెళుతున్నా దైవజనునికి తెలియకుండా, చెప్పకుండా ఏ పనులు మొదలు పెట్టొద్దు, ఏ పనికి వెళ్ళొద్దు, ఏమీ చేయవద్దు. అది పెళ్ళిళ్ళైనా, ఇల్లు కట్టడమైనా, ఏదైనా నీ ఆత్మీయ జీవితానికి ఒక పైకప్పు దైవజనుడు. అప్పుడే మేఘమైంది అక్కడ. అంటే చుట్టూ 4 తెరలు ఉండాలి, పైన పైకప్పు కూడా ఉండాలి. అప్పుడే యాజకుడు విస్తారమైన ధూపద్రవ్యాన్ని నిప్పుల మీద వేసి ఉదయానికల్లా ఒక మేఘం తయారు చేస్తాడు. అప్పుడు యెహోవా అక్కడ ప్రత్యక్షమవుతాడు. నేను నిన్ను అక్కడ కలుసుకుందును, నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను అక్కడ కలుసుకొని నీతో మాట్లాడుతాను అంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దోమ స్తంభం వలె తయారవ్వాలంటే, ఇంతటి విజ్ఞాపన ప్రార్థన అనుభవంలోనికి మీరు రావాలి అంటే ఖచ్చితంగా భారం అధికం అవ్వాలి. అప్పుడు అని స్తుతులు చెప్పేది కృతజ్ఞతా స్తుతులు అయిపోయింది. కానీ ఇది 4 సమభాగాలుగా ఉండాలంట. అంటే విజ్ఞాపన ఇతరుల కొరకు 1/2 గంట చేస్తే నీ కొరకు 1/2 గంట చేసుకోవాలి. ఆ తర్వాత ఈ రెండిటి కోసం యాచించుకొని బతివులాడటం. యాచించడం అంటే అడుక్కోవటం, యాచకులు అంటారు, యాచకుడు అంటారు. ప్రార్థనలో ఎక్కువ భాగం ఏదై ఉండాలంటే అవన్నీ ఎదరపోవటం కాదు. ప్రార్థనలో ఏది ఉండాలి? ఎక్కువ భాగం యాచించటం, అడుక్కోవటం అయి ఉండాలి. యాచించటం, అయ్యా 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 అయ్యా. అందుకే గదిలోకి వెళ్ళి తలిపేసుకోమన్నాడు. ఇక మన దీర్ఘాలు, మన స్వరాలు అందరు ఎందుకు వినాలి? అందుకే దానియేలు గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటే కిటికీ తెరిచి చూశారు. ఈ బెచ్చి చూస్తే అతడు తన దేవునికి బతిమాలు కొనుటయు అని రాస్తుంది. అంటే దానియేలు ముఖం అప్పుడు ఎలా కనపడింది అంటే బతిలాడుకుంటున్నాడు. ఓ సింహాసనం, రాజరేఖం, ఎంతో అద్భుతమైనటువంటి సుఖ సౌఖ్యాలు కలిగిన దానియేలు బతిములాడుకుంటూ కనపడ్డారంట. వాళ్ళకి వాళ్ళు కేసు పెడదామని వచ్చారు. దానియేలు ప్రార్థన చేస్తుంటాడ, పట్టించేద్దాం అని చెప్పి తలుపు తీసి చూస్తే తన దేవునికి బతిమాలు కొనుచూ కనపడ్డాడంట. అంటే యాచించుకోవాలి, యాచన. అయ్యా అయ్యా అయ్యా, హల్లెలూయా. ఒక అడుక్కునే వస్తుంది, అమ్మా అన్నం ఉండి అంటది. లేదమ్మా అయిపోయింది అంటే, అట్టికాయ ఉందా అంటది. అట్టికాయ కూడా లేదమ్మంటే, ఇడ్లీ కూడా చేయలేదా, పొద్దున్నే టిఫిన్ కూడా చేయలేదా, లేదమ్మా అది కూడా లేదు. ఇక వదలదు. సరే ఓ లడ్డు ఉండి ఇచ్చే, లడ్డు కూడా లేదమ్మా. లడ్డు కూడా లేదా, పందారే కొంచెం అంటే అడుక్కుని వదలరు. చూసారా? అట్లా వదలకూడదంట దేవుణ్ణి. అడుగుతూ ఉండాలి, యాచిస్తూ ఉండాలి, యాచిస్తూ ఉండాలి. అది ప్రార్థనలో ఇంపార్టెంట్. యాచనలు యేసు ప్రభు కూడా బహుగా యాచనలు చేశాడండి ఆయన భూమి మీద ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. అలా అడిగి 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 యాచించుకొని ఆ తర్వాత వీటన్నిటి కొరకు దేవుడు నాకు ఈ కార్యం చేశాడు అని స్తుతులు చెల్లించటం కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ప్రతిదీ 1/2 గంట చేస్తే గంట సేపు అయిపోద్ది. ప్రతిదీ 1 గంట చేస్తే 4 గంటలు ప్రార్థన అవుద్ది. ఇవి 4 సమభాగాల్లో ఉండాలని చెప్పాడు దేవుడు. గోపీ చందనం, జటామాంసి, సాంబ్రాణి, గంధపు చెక్క, ఈ 4 విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులకి గుర్తు. ఈ 4టిని పొడి చేసి అభిషేకపు నిప్పుల మీద, అగ్ని మీద వేసి ప్రభు దగ్గరికి పంపించాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ సహాయంతో విజ్ఞాపనలో చెయ్యాలి, దేవుని ఆత్మ సహాయంతో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ధూమ స్తంభములాగా సంఘము రూపించబడాలని, ప్రయాణం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక మిగిలిన 2 మాటలు అలా పలికేస్తాను చూడండి. ఇంకో 2 మాటలు ఉన్నాయి. అవి ఏంటంటే గోపరసముతోనూ, అక్కడ ఏమనుందమ్మా, గోపరసముతోనూ
పరమగీతంలోకి వెళ్ళిపోతే 3వ అధ్యాయము 6-7 వచనాల్లో గోపరసముతోను సాంబ్రాణితోను వివిధమైన చూర్ణములతోను పరిమళించుచు వస్తుంది. పరిమళించుచు అనండి అందరు. ఇంకోసారి చక్కగా నా వైపు చూడండి. గోపరసం అంటే పరిశుద్ధత, పరిశుద్ధ జీవితం, పవిత్ర జీవితం. 2 సాంబ్రాణి అంటే విజ్ఞాపన, ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు ఇలా చెప్తాను చూడండి. పరిశుద్ధ ప్రార్థనల పరిమళం అనండి. ఏ సెంట్ ఇది? ఏ అత్తరమ్మ ఇది? పరిశుద్ధ ప్రార్థనల పరిమళం. అంటే ఇప్పుడు సంఘం దగ్గరికి రాగానే మాకు ఏ వాసన తగలాలి తెలుసా? మల్లెపూల వాసన, కనకాంబరాల వాసన, రోజ్ పూల వాసన, ఈగ తగలాల్సింది. ఏ వాసన రావాలో తెలుసా? పరిశుద్ధ ప్రార్థనల పరిమళం. పరిశుద్ధత కనపడతా ఉండాలి సంఘంలో, ప్రార్థన కనపడుతూ. ఈ 2 మేళవింపుగా కలిపిన ఒక సువాసన, పరిశుద్ధ ప్రార్థనల పరిమళం. ఆ సువాసనతో వచ్చేస్తుందంట అడవిలో. అంటే ఈ ప్రాంతవాసులకి, ఇక్కడ ఉన్న వారందరికీ ఏ సువాసన తగలాలంటే పరిశుద్ధత అనే సువాసన వెళ్ళాలి, ప్రార్థన అనే సువాసన వెళ్ళాలి. ఇక్కడంతా రావలసిన పరిమళం అదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు అడవి, మీరు చెప్పండి, వాసనకి సువాసన, ఒక స్మెల్ అండి, ఒక ఫ్రాగ్రెన్స్, ఒక స్మెల్కి అడవి అడ్డా, చెట్లు అడ్డా. ఎక్కడ చెట్టు అడ్డొచ్చి వాసన రావట్లేదండి అని ఎవరన్నా అంటారా? ఎవరంటారండి? అక్కడ లోయ వచ్చింది అందుకే వాసన అడ్డు వచ్చే వాసన రాలేదండి ఎవరంటారు? అసలు వాసనకు అడ్డేంటి అంటే సంఘం ఒక పరిమళించేదైతే ఇక అడ్డు లేదండి అడవిలో. అది కదా పరమగీత గ్రంథం యొక్క అందం. దేవునికి స్తోత్రం. పరమగీతం యొక్క సౌందర్యం ఏమిటంటే ఇంత పెద్ద విషయాన్ని అర్థమయ్యే చిన్న మర్మముగా చెప్తాడు. దాన్ని అర్థం చేసుకోగలిగిన కృప ఉంటే చాలు. అంటే అరణ్య మార్గమే అది. పల్లకి లెబనోను చెక్క అందరూ మొయ్యాలంటే 60 మంది కావాలి, కానీ అదంట పొగలాగా వచ్చేస్తుందట. మీకు అడ్లేదా? అడ్లేదా? మాకు అడ్లేదు. ఏంటి? మేము ప్రార్థించే వాళ్ళం అయిపోయాం. మేము ఒక ధూమస్తంభం అయిపోయి, ఒక ధూమానికి అడ్డేంటి, పరిమళానికి అడ్డేంటి, వాసనకు అడ్డేంటి, అరణ్య ప్రయాణం తేలికైపోయింది. నీ దగ్గర రావలసిన సువాసన ప్రియ సంఘమా, పరిశుద్ధ ప్రార్థనల పరిమళం రావాలి. చెప్పండి. రైట్. ఇంకొక 3వ మాట, అది కూడా ముచ్చటగా చెప్పేస్తాను చూడండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. దాన్ని ఎంతమంది మోస్తున్నారమ్మా? వాళ్ళు యుద్ధ వీరులు, ఖడ్గదారులు, యుద్ధ శూరులు, పరాక్రమశాలి ఇశ్రాయేలీయుల్లో. బాబోయ్ చాలా ఉన్నాయి. ఆ విషయం చాలా పెద్దది. అయితే ఒక్క మొక్కలో చెప్తాను. స్తోత్రం చెప్పండి. పల్లకి ప్రయాణం చెయ్యాలంటే అడవిలో ఒకటది ధూమస్తంభం లాగా మారిపోవాలి. 2ది ఒక సువాసనిచ్చే పరిశుద్ధ ప్రార్థనల సువాసనగా మారిపోవాలి. 3వది అది ప్రయాణం చెయ్యాలంటే అరణ్యములో క్షేమంగా సంఘం వెళ్ళిపోవాలి అంటే ద వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏమిటంటే, హల్లెలూయా, పల్లకి అందరూ కూర్చుంటే వెళ్తుందా, మోసేవాళ్ళు ఉంటే వెళ్తుందా? అది మీరంతా కూర్చునే బ్యాచ్గా ఉండబాకండి, మోసే బ్యాచ్కుంటే వెళ్తుంది. అయిపోయింది కోట. కొంతమంది సంఘానికి వస్తారు కూర్చునే బ్యాచ్, ఏం పని ఉండదు, బాధ్యత ఏం ఉండదు, అసలు కూర్చునే బ్యాచ్ అనమాట. సంవత్సరం అయిందిగా, తిట్టొచ్చు, ఏం పర్లా. దేవునికి స్తోత్రం. లేదు అసలు కింద పెడతారేమో, కొంచెం ఫ్రీగా తిట్టుకుందాం అనుకున్నాను, పైన పెట్టాము. దేవునికి స్తోత్రం. లేదు ఇప్పుడు ఆ పల్లకి ప్రయాణం చేయాలంటే అందరూ నేను కూర్చుంటా అందరూ కూర్చునే వాళ్ళు అయితే ఎట్టెళ్ళిద్దండి పల్లకి? మోసేవాళ్ళు కావాలి కదా. అంటే అర్జెంటుగా సంఘంలో పల్లకిని మోసేవాళ్ళు తయారవ్వాలి. తమ భుజములను ప్రతిష్ఠ చేసి సంఘ భారమును మోసేవాళ్ళు లేగాలి. సంఘము కొరకు ఉపవసించేవాడు, సంఘము కొరకు కన్నీళ్లు విడిచేవాడు, సంఘము కొరకు మొరపెట్టేవాడు, సంఘము కొరకు రాత్రింబగళ్ళు ప్రార్థన చేసేవాడు. తమ ఇంటి వారి కోసం కంటే కూడా సంఘం కోసం, తమ ఇంటి వారి కంటే కోసం కూడా, తమ బాధల కంటే కూడా సంఘ బాధలే, సంఘం యొక్క శ్రమ, సంఘం యొక్క వేదనే తమ వేదనగా మోసి భుజాలు ప్రతిష్ఠ చేసేవాళ్ళు కావాలి. పల్లకీలు అందరూ కూర్చుంటే వెళ్తుంది, వెళ్ళిపోద్దండి. ఎక్కడికి వెళ్ళిపోద్ది? అక్కడే కూర్చుంటుంది, కాగలదు. మోసేవాళ్ళు ఉంటే వెళ్ళిపోతుంటది అంతే. ధూమం వలె తయారవ్వండి, ఒక ప్రార్థన పొగ వలె తయారవ్వండి, పరిశుద్ధ ప్రార్థనల పరిమళం సువాసన వలె తయారవ్వండి. చివరిది, మీరు మోసేవారిగా మార్చబడండి. మీ భుజాలు ప్రతిష్ఠ చేయండి. సంఘం కోసమే ఆదివారం నుంచి శనివారం లోపు ఏ రోజు ఉంటావు?
ఇప్పుడే తీర్మానం చేయి. ఈ క్షణమే నీ మనసులో తీర్మానం చేసుకో. ప్రతి శుక్రవారం సంఘం కోసం నేను ఉపవాస ప్రార్థన. అన్నం మానేసే వాళ్ళు కావాలండి. నేను ఒక మాట చెప్పనా, యేసు ప్రభు దగ్గర ఇంత పాపం కూడా లేదండి. ఆయన పాపం లేనివాడు, పాపం తెలియనివాడు, పాపం చెయ్యనివాడు, పాపం ఎరగనివాడు. కానీ ఆయన కూడా ప్రతి రాత్రి మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు చేస్తేనే మనకి ఆ శిలువ కార్యం రక్షణగా మారింది. అంటే ఒక పరిశుద్ధుడు అయ్యుండి కూడా ఆయన ఉపవాసాలు, కన్నీళ్లు, జాగరణలు, ప్రతి రాత్రి మహారోదనతో కేకపెట్టి ప్రార్థన చేస్తే తప్ప ఆయన రక్తం మనకు పనికొచ్చింది. అంటే సంఘమునకు ఖచ్చితముగా ఇలాంటి సమర్పణ కలిగిన వాళ్ళు కావాలి. వచ్చి వెళ్ళిపోతూ ఉంటే కుదరదండి. అక్క బాగున్నా, నువ్వు అయ్యగారు బాగున్నారా, రైలు వస్తానక్క, ప్రైజ్లో డబ్బు అంటే ఊక్కుంటే వెళ్ళిపోకూడదు నవ్వుకుంటా. మా తెలియదు అనుకుంటున్నారేంటి? నీ గురించి చెప్పాలి సాక్ష్యం. ఈ అక్క, ఈ తల్లి సంఘం కోసం ఉపవసించే తల్లయ్యా, కడుపు కట్టుకునే తల్లయ్యా. ఆరోగ్యం సంఘం కోసమే పాడైపోయిందయ్యా. ఉపవాసాలు చేసి 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 సంఘం కోసమే పాడైపోయిందయ్యా ఈ తల్లి ఆరోగ్యం అనే ఒక సాక్ష్యం వస్తే చాలదండి పరలోకంలో. ఏమంటదండి పరమగీత కన్యక? నేను ఎండ తగిలిన దాన్ని, నువ్వు నల్లని దాన్ని నన్ను చిన్న చెప్పులు చూడొద్దు. నేను తోటకి నేను కావలివా. అంటే తోట అంటే సంఘం కదా. సంఘానికి కావలి కాసి కాసి ఏమైపోయిందంటండి సంఘం. మరి మీరేమైనా కొంచెం అన్నా సరే కందారా, కొంచెం గాయపడ్డారు, కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమైనా వచ్చిందా ఉపవాసాలు చేసి చేసి సంఘం కోసం? అలిగి తినకుండా భర్త మీద అలిగి వచ్చింది గ్యాస్ట్రిక్ ట్రబుల్. తినకుండా ఏది పెడితే నాన్న చెత్త చెదారం తిని వచ్చింది గ్యాస్ట్రిక్ ట్రబుల్. అంతేకాని దేవుడి కోసం ఎక్కడ వచ్చింది నీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్? మమ్మల్ని అడగండి, దేవుడి కోసం ఏమి వచ్చినాయో లిస్టు చెప్తాం. చాలా వచ్చినాయి, 1,00,000 ఉన్నాయి లోపల. కేవలం దేవుడి కోసమే, ఇంకో దానికోసం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఎంత నల్లబడిపోయావు, నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు. మోసేవారేంటి? అందరూ కూర్చునేవాళ్ళేనా? మోసేవాళ్ళేరి. దేవునికి స్తోత్రం. అది మోసేవారు గనక సమర్పించుకోగలిగితే ఖచ్చితంగా ఆ ప్రయాణం సాగిపోద్ది. అడవిలో ఆ నలుగురు మోసుకొచ్చారంట ఆ వ్యక్తిని. యేసు వచ్చిన లేక తెచ్చిన వ్యక్తిని, ఆ వ్యక్తిని చూసి స్వస్థపరచలా, ఆ నలుగురు విశ్వాసాన్ని చూసి స్వస్థపరిచాడంట. హల్లెలూయా. ఈ నలుగురు ఈ 60 మంది మోసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అది వేరే కథ. అసలు యుద్ధ సూరులు, పరాక్రమశాలులు, యుద్ధ వీరులు, ఖడ్గదారులు. నాకు అద్భుతమైన ఆశ్చర్యం కలిగించే మాట ఏంటో తెలుసా? వీళ్ళు ఎంత పరాక్రమశాలులు, ఎంత యుద్ధ వీరులు కదా, కానీ వీళ్ళకి భయం ఉందంట. అక్కడ రాసి ఉంది, రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించారు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి ఒక భయం ఉందంట. అంటే దేవుడు అంటే ఒక భయం ఉంది. అది రాత్రి సమయం. దేవునికి స్తోత్రం. రాత్రి సమయం అది. నా జీవితం నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే ఒక భయం కలిగిన వారు మోస్తున్నవారంట. దేవునికి స్తోత్రం. వారి దగ్గర ఒక ఖడ్గం ఉందంట. అది వాక్యం అనే ఖడ్గం. హల్లెలూయా. కాబట్టి ధూమస్తంభంలాగా మీరు తయారవ్వండి. ప్రార్థన, పరిశుద్ధత, పరిమళము మీలో వచ్చినట్లుగా సువాసన కలిగిన సంఘముగా మార్చబడండి. మోసేవారిగా సంఘములో మీరు మార్చబడండి. ఆ సంఘము ప్రయాణం చేస్తూ అడవిలో కూడా విజయవంతమైన ప్రయాణం చేసి సియోనులో దేవుని సన్నిధిలో కనపడేదాకా ఈ ప్రయాణం ఆగదు. దేవునికి స్తోత్రం. అట్టి వారిని దేవుడి సంఘములో లేపునుగాక, సిద్ధపరచునుగాక, ప్రయాణించునుగాక. హల్లెలూయా. మోకరించండి. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. మోకాళ్ళ మీద చేయ్యా, కన్నీళ్ళు అధికం చేయ్యా. నా భుజమును ప్రతిష్ఠ చేస్తున్నానయ్యా. నన్ను ఎన్నుకున్నావు కదా నాయన. చెల్లెమ్మ, తమ్ముడు, అక్క, కళ్ళు మూసుకున్నా ప్రార్థన చేయి. నీ సంఘము కొరకు నువ్వు ఎలాంటి బిడ్డగా, నీ సంఘము కొరకు, నీ సేవకుని కొరకు నువ్వు అనగా మందిరం కట్టి 2వ సంవత్సరంలో అడుగు పెట్టారు. అంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఒక్కసారి కృపనివయ్యా, కృపనివయ్యా అని అడుగు. లోకమునందు జ్యోతిగా వెలిగింపను, పానార్పణము
నేర్పించు నీ సేవను, నేర్పించు నీ సేవను, నీ దర్శనముకు నేను లోబడెదను, నీ పిలుపులోనే స్థిరపరచుము, నీ దర్శనముకు నేను లోబడెదను, నీ పిలుపులోనే స్థిరపరచుము, నేర్పించుము నీ చిత్తము చేయుటకు, నడిపించుము నీ ఆజ్ఞల మార్గములో, ఒక్క క్షణమైనను చేయి విడువకుము, నీ చిత్తమే నాలో జరిగించుము. పరిశుద్ధతలో పరిపూర్ణత నే పొందుటకై నేర్పించుము, పరిశుద్ధతలో పరిపూర్ణత నే పొందుటకై నేర్పించుము, పావనుడా నా ప్రియుడా నడిపించు నీ త్రోవలో, పావనుడా నా ప్రియుడా నడిపించు నీ త్రోవలో, నీ సంకల్పమే నాలో నెరవేరని, నీ కృపలోనే స్థిరపరచుము, నేర్పించుము, 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 నాకు నేర్పించుము. నన్ను ఒక ప్రేమ స్తంభములా చేయ్యా, నా ప్రార్థన జీవితాన్ని మార్చయ్యా, నా ప్రార్థన ఒక స్తంభం వలె మేఘం వలె కట్టాలి నాకు. Amen. Glory to God. We magnify thy holy, holy name. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ఆత్మని సమర్పించు. పరిశుద్ధ పరిమళాలని సువాసన, సువాసన రావాలి. మునందు జ్యోతిగా వెలిగి అనేకులను వెలిగింపను. లోపలేమయ్యా లోకమునందు జ్యోతిగా వెలిగి అనేకులను వెలిగింపను. పానార్పణముగా పోయబడుటకు నేర్పించు నీ సేవను, పానార్పణముగా పోయబడుటకు నేర్పించు నీ సేవను, నీ దర్శనముకు నేను లోబడెదను, నీ పిలుపులోనే స్థిరపరచుము, నీ దర్శనముకు అయ్యా నేను లోబడెదను, నీ పిలుపులోనే స్థిరపరచుము, నేర్పించుము, 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 నాకు నేర్పించుము. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 కలిసి యేసయ్యా సంఘము ప్రయాణము చేయాలి, ఆరోగ్యములో వెళ్ళిపోవాలి. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. రయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చప్పట్లు కృప కలుగునుగాక. యేసయ్యా యేసయ్యా ప్రతి విషయములో ప్రార్థించే వారికి పెంచండి. హల్లెలూయా.